ఎందుకంటే మానవ సంబంధాల ఎమోషన్స్ని అర్థం చేసుకునే స్థితిలో నువ్వు లేవని అర్థం అవుతుంది. సత్య, మనీ, గొంతు పెంచకు. నువ్వు కోపంగా చూసినా సరే ఇప్పుడు నీకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది. సత్య అన్నపూర్ణమ్మ పడుతున్న బాధను చూసి నీకు చెప్పాక కూడా వెటకారంగా ఇల్లరికం అల్లరికం గురించి మాట్లాడుతున్నావు కాబట్టి బంధుత్వాల బంధం గురించి నిన్ను ఆలోచించొద్దు అంటున్నాడు. అన్నయ్య గారు, నా వల్ల మీరు గొడవ పడవద్దు. నా దారిని నేను వెళ్ళిపోతాను. అత్తయ్య, మీరే కాదు, మీ మాదిరిగా ఎవరు కష్టాల్లో ఉన్నా నేను ఇలాగే స్పందిస్తాను. కాకపోతే మీరు నా భార్యకు అమ్మ. ఇంకా కొంచెం ఎక్కువ బాధ్యతగా తీసుకొని ఇంటి వరకు తీసుకొచ్చాను. ఇది ఇంట్లో ఉంచడానికే కానీ తీసుకొచ్చి పంపించడానికి కాదతయ్య. అమ్మా, అత్తయ్య బాధల్లో ఉన్నారు. ఆవిడ్ని ఏమీ అనొద్దు. నేను తీసుకొచ్చాను కాబట్టి నా గెస్ట్ అనుకోండి. మా అత్తయ్య అనే విషయం పక్కన పెట్టండి. ఆవిడికి ఏ లోటు లేకుండా చూసుకోండి ప్లీజ్. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. అత్తయ్య, మీరు ఆ రూమ్లో ఉండండి. కాని కట్నం లేకుండా కోడలుగా వచ్చింది, తేరగా వచ్చి తినడానికి అత్తొచ్చింది. ఇంకా ఎంతమంది వస్తారు నా ఆస్తిని కొల్లగొట్టడానికి? అది సరే, నేను మంచాన పడాల్సి వస్తే నా పరిస్థితి ఏంటి చిత్రకారులు? చూడుమని, ఆవిడ్ని తీసుకొచ్చింది సత్య. నువ్వేమైనా అంటే వాడు బాధపడతాడు. సర్లేండి, అందరికీ ఒకే మాదిరిగా ఉంది తిక్క. నువ్వెప్పుడు మనుషుల్ని అర్థం చేసుకున్నావు? డ్యూటీ అయిపోయినట్టుందిగా మేడం, ఇంటికేనా? సరే, నేను తర్వాత కాల్ చేస్తా. అవును, ఇక డ్యూటీ అయిపోయాక ఇంట్లో వంట వార్పు పని కోసం డ్యూటీకి ఎక్కాలి. దీనికి డ్యూటీ టైం అయిపోయినట్టుంది. ఇంటికి వెళ్లాలనే మూడ్లో వస్తున్నట్టుంది. దీన్ని కూడా నాతో పాటు రౌండ్స్కి తీసుకెళ్తాను. ఆడదానిగా పుట్టినందుకు తప్పవుగా మేడం. సరే, నేను వస్తాను. ఓకే మేడం. ఏఎస్ఐ గారు, మిమ్మల్ని ఇట్రండి. చెప్పండి ఎస్ఐ గారు. వెహికల్ ఎక్కు. పర్వాలేదండి, నేను వెళ్తాను. మీ ఇంటికి కాదు, పెట్రోలింగ్కి వెళ్దాం. వెహికల్ ఎక్కు. పెట్రోలింగ్కి నేనెందుకండి? నా డ్యూటీ టైం అయిపోయింది. పోలీస్ వాళ్లకు, మిలిటరీ వాళ్లకు డ్యూటీ అయిపోవడం అంటూ ఏమీ ఉండదు. 2 రౌండ్లు వేసుకొని వచ్చేద్దాం, పద. ఏంటి ఆలోచిస్తున్నావు? ఒక ఎస్ఐగా చెప్తుంటే అర్థం కావట్లేదా? నాతో పాటు రమ్మంటున్నాను కదా, ఆలోచిస్తావేంటి? పద, ఎక్కు. డే డ్యూటీ చేశాను కదా, నైట్ పెట్రోలింగ్కి కానిస్టేబుల్ని తీసుకెళ్ళండి. ఎవరిని తీసుకెళ్లాలో ఎవరిని తీసుకెళ్లకూడదో నువ్వు నాకు చెప్పొద్దు, అర్థమవుతుందా ఏఎస్ఐ? చెప్పిన పని చెయ్యి. ఇది కరెక్ట్ కాదు ఎస్ఐ గారు. ఏది కరెక్టు? కానిస్టేబుల్కి ఏఎస్ఐకి ఏంటి తేడా? నా దృష్టిలో పెద్ద తేడా ఏముండదు. పద, వెళ్దాం. ఇంట్లో ఫ్యామిలీ ఉంటుంది, పనులుంటాయి. పోలీసులకి ఫ్యామిలీ పనులు అవి ఇవి ఏమీ ఉండకూడదు. డ్యూటీ ఏం ముఖ్యం. ముందు వెహికల్ ఎక్కు. ఎస్ఐతో పాటు రౌండ్స్కి ఏఎస్ఐ వెళ్లాలని రూల్ ఎక్కడా లేదు, నాకు తెలిసినంత వరకు. ఏంటి నీకు చెప్పేది? డ్యూటీ చేస్తానంటావా చెయ్యనంటావా? బ్యాగ్ పెట్టేసి వస్తాను.